హాయ్ వెల్కమ్ టు ఎస్బీ మల్టీ కాంటాక్ట్. నేను మీ కనకరాజు. ఈ ఇంజిన్ వచ్చేసరికి బ్రేజా డీజిల్ 2019 మోడల్. అది ఎక్కైతే ఇంజిన్లు ఎందుకు చేస్తారు? అయితే కనెక్టింగ్ సౌండ్ వస్తుంది, లేదా బోరు సీజ్ అయిపోతే, లేదా ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉండి వర్క్ చేస్తే, లేదా దాని లైఫ్ అయిపోతుంది. ఇందుకు ఇంజిన్ చేస్తారు. కానీ ఇప్పుడున్న ఇంజిన్లు ఎందుకు చేయాల్సి వస్తుందంటే సరిగ్గా మెయింటెనెన్స్ చేయక, వెహికల్ గురించి అవగాహన లేక, దీనివల్ల ఎక్కువగా ఇంజిన్లు సీజ్ అవుతుంది. నేను చాలా వీడియోల్లో అయితే చెప్పడం జరిగింది. వెహికల్ ఎప్పుడైనా మనం బయటకి వేసుకెళ్ళేటప్పుడు ఇంజిన్ ఆయిల్, కూలెంట్స్ అన్నీ ఉన్నాయో లేవని చెక్ చేసుకుని వెళ్ళడం బెటర్ అని నేను చెప్పా. దీనికి అదే ప్రాబ్లం వచ్చింది ఈ ఇంజిన్ కూడా. మారుతి డీజిల్ ఇంజిన్లు మ్యాక్సిమం 3,00,000, 3,50,000 చేంజ్ తిరుగుతాయి. కానీ ఇది 80,000కి ఇంజిన్ సీజ్ అయింది. దానికి కారణం ఏంటంటే కూలెంట్ లేకుండా ఇంజిన్ వెహికల్ డ్రైవ్ చేయడం. ఈ వెహికల్కి వచ్చేసరికి కొంతకాలం క్రితం బంపర్కి డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినప్పుడు ఏసీ కండెన్సర్ కూడా కొంచెం బెండ్ అయింది. బెండ్ అయినప్పుడు కస్టమర్ ఏసీ బాగానే వస్తుంది కదా, దీన్ని రీప్లేస్ చేయడం దేనికి, డబ్బులు వేస్ట్ అని చెప్పి అలాగే కంటిన్యూస్గా తిరిగేస్తున్నారు. కొన్ని రోజులకి ఏమైందంటే ఆ ఎదర్ కండెన్సర్కు బెండ్ అవడం వల్ల ఆ బెండ్ అయింది వెళ్ళి రేడియేటర్కి రఫ్ అయ్యి ఆ రేడియేటర్ దగ్గర మనం హోల్ పెట్టింది. కస్టమర్ అబ్జర్వ్ చేయలేదు. అబ్జర్వ్ చేయకుండా అట్లాగే విజయవాడ నుంచి వచ్చేస్తుంటే మన టోల్ గేట్ దాటిన తర్వాత పవర్ హీట్ వచ్చి ఇంజిన్ ఆగిపోయింది. దానికి మేము బ్రేక్ డౌన్కి అని మేము వెళ్ళాము. వెళ్ళి చూసేసరికి ఇంజిన్లో కూలెంట్ అనేది లేదు. మేము గ్యారేజీ తీసుకొచ్చి ఇంజిన్ చెక్ చేయగా ఇంజిన్ లోపల మొత్తం బోర్డు పిస్టన్స్ మొత్తం సీజ్ అయిపోయినాయి. కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీనికైతే ఫుల్ ఇంజిన్ చేసుకోవాలని. కస్టమర్ కూడా ఇదేంటి చిన్నదానికి ఇంత డ్యామేజ్ అయిందని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ ఏంటంటే ఇంజిన్లో ఇంజిన్ ఆయిల్ లేకపోయినా, కూలెంట్ లేకపోయినా మేజర్గా డ్యామేజ్ అయ్యేది ఇంజిన్ ఒకటి. అది మనం తెలుసుకోవాలి. ఈ ఇంజిన్కి ఏ ఏర్పాట్లు పని ఎలా అసెంబ్లీ చేసామా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ వెహికల్స్ కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మా గ్యారేజ్కి విజిట్ చేయండి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చి ఎస్బీ మల్టీ కాంటాక్ట్, సత్రంపాడు మెయిన్ రోడ్, ఏలూరు.